కుల సిద్ధాంతంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని 2 సార్లు 3వ సారి అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు మాట్లాడేదంటే హిందుత్వం పహల్గాంలో అవయవాలు చూసి ఎన్కౌంటర్ చేసి చంపిరన్నా. ఎవరు చంపిరన్నా? ఎవరు చంపారు? ఎవరిని? ముల్దారం చూసి చంపిరన్నా. మంగళసూత్రం చూసి చంపారు. హిందుత్వం మాట్లాడడం వద్దా? హైదరాబాద్లో ముత్యాలమ్మ గుడిని గులగొట్టారన్నా. హిందుత్వం మాట్లాడడం వద్దా? హైదరాబాద్లో పెద్దమ్మ గుడిని గుల్చేసారన్నా. మాట్లాడడం వద్దా అన్న? నిజామాబాద్లో ప్రమోద్ అనేటువంటి కానిస్టేబుల్ రియాజ్ అంటోడు కాల్చి పొడిచి చంపిరన్నా. హిందుత్వం మాట్లాడడం వద్దా అన్న? హైదరాబాద్లో గోరక్షకుడు సోను సింగ్ మీద ఇలా ఇబ్రాహిం అంటాడు కాల్పులు జరిపిండన్నా గోరక్షకుల మీద. మాట్లాడాలా వద్దా అన్న? ఇలా హైదరాబాద్ డీసీపీ చైతన్య మీద ఇవాళ అన్సారీ అనేటువంటి మూర్ఖుడు ఇవాళ కత్తితో దాడి జరిపి చంపే ప్రయత్నం చేసినట్టు. మాట్లాడాలా వద్దా అన్న? ఈ దేశంలో మత మార్పులు జరుగుతున్నాయి. హిందుత్వం మాట్లాడాలా వద్దా? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు లెక్కనే ఇవాళ హిందువులను బానిసలుగా చూస్తుంటే ఆ బానిస బతుకుడా హిందువుల పడ చైతన్యం తీసుకొచ్చి హిందువులందరినీ ఓట్ బ్యాంక్ మార్చుడా ఒక్కసారి ఆలోచించడానికి వాళ్ళ ఇలా దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే స్థాయికి వచ్చినామా లేదా? ఏం జరిగిందో అందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చే స్థాయికి ఎట్లా వచ్చినామన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులను ఓట్ బ్యాంక్ నన్ను అమిత్ షా గారు పిలిచిరన్నా. నన్ను పిలిచి బండి నన్ను సార్ నాకు అధ్యక్షుడు వద్దు సార్, నేను చాలా జూనియర్ సార్, నాతో కాదు సార్, చేయడం కష్టం సార్, నాకు కరీంనగర్ తప్ప బయట పెద్ద పరిచయాలు లేవు సార్ అంటే అమిత్ షా ఒకటే చెప్పారు, నువ్వు కరీంనగర్లో ధర్మం కోసం కొట్లాడినావు, హిందూ ధర్మం కోసం కొట్లాడినావు, అదే కొట్లాడ హైదరాబాద్లో కొట్లాడు, ధర్మం కోసం కొట్లాడు, నువ్వు ధర్మం కోసం కొట్లాడు, నేను ఫ్రీగా ఇస్తున్నాను కొట్లాడు అంటే నేను చెప్పిన సార్ ఇంత విశ్వాసం నమ్మకం నా మీద ఉంచింది సార్. ఇవాళ దేశం గురించి పక్కన సార్, నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు 12% ఉన్న ముస్లిం ఓట్ల కోసం, ముస్లిం మైనార్టీల ఓట్ల కోసం తాపత్రయపడుతున్నాయి సార్. తెలంగాణ రాష్ట్రంలో 80% మంది హిందువులు ఉన్నారు సార్. ఈ 80%లో కనీసం 40% హిందువులు ఓటు బ్యాంక్ మార్చే అవకాశం నాకు ఉంది సార్, నాకు అలా ఫ్రీడమ్ ఇచ్చేయండి సార్ చెప్పి ఇవాళ ఆ రోజు